చావు కబురు చల్లగా 2021లో విడుదలైన ఒక విభిన్నమైన తెలుగు బ్లాక్ కామెడీ డ్రామా చిత్రం. చావు కబురు చల్లగా సినిమా మేకింగ్ మరియు షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి చెప్పిన కథలోని బ్లాక్ కామెడీ పాయింట్ బాగా నచ్చడంతో అల్లు అరవింద్, బన్నీవాస్ వెంటనే ఈ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చావు నేపథ్యాన్ని కామెడీగా, ఎమోషనల్గా చెప్పడమే ఈ సినిమా మేకింగ్లో అతిపెద్ద ఛాలెంజ్. RX100లో చాక్లెట్ బాయ్ మాస్ లుక్లో కనిపించిన కార్తికేయ ఈ సినిమా కోసం పక్కా బస్తీ కుర్రాడిగా మారాడు. పక్కా తెలంగాణ యాసను పలకడానికి ప్రత్యేకంగా వర్క్ షాప్లు చేసి ప్రాక్టీస్ చేశాడు. సాధారణంగా గ్లామరస్ రోల్స్ చేసే లావణ్యను నో మేకప్, మినిమం మేకప్తో సగం చేనేత చీరలు కట్టించి నటింపజేశారు. వీడో పాత్రకు తగ్గట్టు లుక్ తీసుకురావడానికి చాలా ట్రయల్స్ వేశారట. ఈ సినిమా షూటింగ్ 2019 చివర్లో ప్రారంభమైంది. అయితే 2020లో వచ్చిన మొదటి విడత కరోనా లాక్డౌన్ కారణంగా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 2020 అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేశారు. సినిమాలోని చాలా సన్నివేశాలు హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. సికింద్రాబాద్లోని బస్తీ వాతావరణం, నిజమైన శ్మశాన వాటికల దగ్గర షూటింగ్ జరిపారు. హీరో నడిపే శవాల బండి కూడా కథలో ఒక ముఖ్యమైన పాత్ర లాంటిదే. ఆ వాహనానికి అమరవీరుల బండి అని పేరు పెట్టి దాని డిజైన్ మరియు లుక్ కోసం ప్రొడక్షన్ టీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అనసూయ భరద్వాజ్ చేసిన పైన పటారం లోన లొటారం మాస్ ఐటమ్ సాంగ్ కోసం హైదరాబాద్లో ఒక భారీ బస్తీ సెట్ వేశారు. ఈ పాట షూటింగ్ సమయంలో సెట్లో వాతావరణం చాలా ఉత్సాహంగా సాగిందని, అనసూయ, కార్తికేయల డాన్స్ మూమెంట్స్ హైలైట్ అయ్యాయని టీం తెలిపింది. విభిన్నమైన కథాంశంతో తక్కువ సమయంలోనే ఎక్కువ రియలిస్టిక్ లొకేషన్లలో చిత్రీకరించిన సినిమాల్లో ఇదొకటి. చావు కబురు చల్లగా సినిమా షూటింగ్ సెట్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య జరిగిన కొన్ని సరదా మరియు ఆసక్తికరమైన సన్నివేశాలు ఇప్పుడు తెలుసుకుందాం. సినిమాలో కార్తికేయ నడిపే శవాల వాహనం చాలా పాత మోడల్. ఆ బండిని తోలడం కార్తికేయకు ఒక పెద్ద సర్కస్ ఫీట్లా మారిందట. పదే పదే గేర్లు పడకపోవడం, అకస్మాత్తుగా ఆగిపోవడంతో సెట్లో అందరూ నవ్వుకునేవారట. ఆ పాత బండిని కంట్రోల్ చేస్తూ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం కార్తికేయకి ఒక ఫన్నీ అండ్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. లావణ్య త్రిపాఠి సినిమాలో భర్తను కోల్పోయిన విషాదకరమైన పాత్ర వేసింది. కాబట్టి సీన్ పండటానికి ఆమె సెట్లో చాలా సైలెంట్గా మూడ్లోకి వెళ్ళడానికి ట్రై చేసేది. కానీ కార్తికేయ మాత్రం పక్కనే ఉండి కంటిన్యూస్గా జోకులు వేస్తూ ఆమెను నవ్వించడానికి ట్రై చేసేవాడట. నేను అంత సీరియస్ ఎమోషన్ తెచ్చుకుందామంటే కార్తికేయ నవ్వించేసేవాడు అని లావణ్య ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పింది. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను నిజమైన శ్మశాన వాటికల దగ్గర రాత్రి వేళల్లో చిత్రీకరించారు. రాత్రిపూట అక్కడ లైటింగ్ పెట్టి షూట్ చేస్తున్నప్పుడు చిత్ర బృందంలోని కొందరు భయపడేవారట. కానీ కార్తికేయ మాత్రం అక్కడ కూడా చాలా జాలీగా ఉంటూ టీం భయాన్ని పోగొట్టడానికి దెయ్యాల జోకులు వేసేవాడని సమాచారం. పైన పటారం లోన లొటారం పాట షూటింగ్ సమయంలో అనసూయ, కార్తికేయల మధ్య మంచి కాంపిటీషన్ నడిచింది. ఆ పాటలో ఇద్దరు పోటీ పడి డాన్స్ వేశారు. కాసేపు షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు సెట్లో ఉన్న జనాలు వీరిద్దరి మాస్ డాన్స్ మూమెంట్స్ చూసి విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేసేవారట. హీరోయిన్ మామగారి పాత్రలో నటించిన మురళీ శర్మ సెట్లో ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ సందడిగా ఉంచేవారట. శ్మశానంలో లేదా బాధాకరమైన సీన్స్ తీస్తున్న సమయంలో కూడా ఆయన తన కౌంటర్లు, కామెడీ టైమింగ్తో సెట్లోని వాతావరణాన్ని చాలా తేలికగా మార్చేసేవారని యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. చావు కబురు చల్లగా చిత్రీకరణ మరియు ప్రొడక్షన్ సమయంలో దర్శక నిర్మాతలు ఎదుర్కొన్న కొన్ని ప్రధాన సవాళ్లు. సాధారణంగా చావు, శ్మశానం అంటేనే ఒక రకమైన విషాదం లేదా భయం ఉంటుంది. అలాంటి చావు నేపథ్యంలో ఒక బ్లాక్ కామెడీ సినిమా తీయటం చాలా పెద్ద రిస్క్. ప్రేక్షకుల భావోద్వేగాలు దెబ్బతినకుండా ఒక శవం ముందు హీరో, హీరోయిన్కి లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశాలను అసభ్యంగా కాకుండా నెమ్మదిగా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడం దర్శకుడికి అతిపెద్ద సవాల్గా మారింది. సినిమా షూటింగ్ ఊపందుకుంటున్న సమయంలోనే 2020 ప్రారంభంలో పాండమిక్, లాక్డౌన్ వచ్చాయి.
దీంతో షూటింగ్ పూర్తిగా నిలిచిపోయింది. షూటింగ్ వాయిదా పడడంతో బడ్జెట్ పెరిగిపోవటం, డేట్స్ అడ్జస్ట్ చేయటం నిర్మాతలకు సవాల్గా మారింది. లాక్డౌన్ సడలింపుల తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు పరిమిత సిబ్బందితో పీపీఈ కిట్లు, శానిటైజేషన్ నిబంధనల నడుమ షూటింగ్ పూర్తి చేయటం చాలా శ్రమతో కూడుకున్న పని. సినిమాలో రియాలిటీ రావడం కోసం బృందం నిజమైన శ్మశానాలు, బస్తీల్లో షూటింగ్ చేసింది. రాత్రి వేళల్లో శ్మశానాల్లో షూటింగ్ చేయటం, లైటింగ్ ఏర్పాటు చేయటం చాలా కష్టమైంది. నిరంతరం శ్మశాన వాతావరణంలో ఉండటం వల్ల చిత్ర బృందంలో ఒక రకమైన మూడ్ డల్ అవ్వడం లేదా భయం కలగడం వంటివి జరిగేవి. కార్తికేయకి అంతకుముందు రాయలసీమ, కోస్తా యాసలో అనుభవం ఉంది, కానీ పక్కా బస్తీ తెలంగాణ యాస మాట్లాడటం కొత్త. ప్రతి సీన్లో డైలాగ్ డెలివరీ సహజంగా రావడానికి, తెలంగాణ మాండలికాన్ని నేర్చుకోవడానికి ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి అప్పటికే గ్లామరస్ హీరోయిన్ అని పేరుంది. కానీ ఈ సినిమాలో భర్తను కోల్పోయిన మల్లికగా సీరియస్, డల్, నో మేకప్, డీ గ్లామర్ లుక్లోకి మారటం, ఆ మానసిక వేదనను తెరపై చూపించటం ఆమెకు ఒక నటిగా పెద్ద ఛాలెంజ్. కోవిడ్ కష్టాలు, సెంటిమెంట్తో కూడిన సున్నితమైన కథాంశం, నిజమైన ప్రాంతాల్లో చిత్రీకరణ వంటి అనేక ఆటంకాలను ఎదుర్కొని చిత్ర బృందం ఈ సినిమాను విజయవంతంగా పూర్తి చేసింది. చావు కబురు చల్లగా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. సినిమాకు విడుదలైన మొదటి రోజు నుంచే మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్లను సాధించలేకపోయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అందుకోలేక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. భర్త చనిపోయి తీవ్ర దుఃఖంలో ఉన్న ఒక వితంతు వెనుక శవాల బండి డ్రైవర్ పడి ప్రేమించమనడం అనే పాయింట్ సాధారణ తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కు సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ, కామెడీ బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి కథ సీరియస్గా మారి ఎమోషన్స్ సరిగ్గా పండకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యారు. ఇక ఈ సినిమా మార్చి 2021లో విడుదలైంది. ఆ సమయంలో కరోనా సెకండ్ వేవ్ భయాలు మొదలవ్వడం, థియేటర్లలో 50% సీటింగ్ నిబంధనలు ఉండటం కూడా కలెక్షన్లపై కొంత ప్రభావం చూపించాయి. థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చాక మాత్రం కార్తికేయ నటనకు, కొత్త ప్రయత్నానికి కొంతమంది డిజిటల్ ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కిన మాట వాస్తవమే.